మనం ఎంత భక్తి చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, మనం ఎంత దశంభాగం ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని అర్పణలే అర్పించినా, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. అందం ఉండే వాళ్ళకి కాదు, ఆస్తుపాస్తులు ఉండే వాళ్ళకి కాదు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారికి కాదు, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, దేవుని ప్రేమిస్తారో, దేవునికి లోబడతారో, దేవుని సన్నిధికి వస్తారో, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, వారికి దేవుని కృప తోడై ఉండును గాక అని భక్తుడు రాస్తున్నాడు. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి, పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు ఉన్నారు, అందచందాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తి అయినా, చిన్నోడైనా, పెద్దోడైనా, తెల్లోడైనా, నల్లోడైనా, ఎవరైనా సరే, ప్రతి మనిషి అనుకున్న మాట ఏమి తెలుసా? ప్రతి మనిషి ఆశించే మాట ఏమి తెలుసా? దేవుడు నన్ను దీవించాలి, దేవుని చేత నేను ఆశీర్వదించబడాలి, దేవుడు నన్ను దర్శించాలి, దేవుని యొక్క శక్తిని నేను అనుభవించాలి, దేవుని మహిమను నేను చూడాలి అన్నటువంటి ప్రతి మనిషి ఈ భక్తి ఎందుకు చేస్తున్నారంటే కేవలం దేవుని యొక్క దీవెన పొందుకోవాలని. ఈ భక్తి ఎలాంటి భక్తి అంటే స్వార్థముతో కూడిన వంటి భక్తి. స్వార్థంతో కూడిన వంటి భక్తి చేస్తే దేవుడు మమ్మల్ని దీవించుడు. ఈరోజు అందరూ భక్తి చేస్తున్నారండి. తాగబోతులు కూడా భక్తి చేస్తున్నారు, తిరుగుబోతులు కూడా భక్తి చేస్తున్నారు. చాలా మంది భక్తి ఎలాగ చేస్తారంటే మనుషులు చూడాలని భక్తి చేస్తారు, ఎవరో చూడాలని పాడుతుంటారు, ఎవరో చూడాలని ఇస్తుంటారు, ఎవరో ప్రేమించాలని, ఎవరో పొగడాలని, ఎవరో చూడాలని భక్తి చేస్తే ఆ భక్తి మనం వ్యర్థమైపోతుందని. మా రహస్యమందు చూచుచున్న నీ తండ్రి చూసేటట్లు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు ప్రతిఫలం దేవుడిస్తాడు. చిన్న చిన్న రాళ్ళు పెట్టుకుని మోకాల మీద ఉండి రక్తము కారేదాకా, కాయలు కట్టేదాకా ప్రార్థన చేసుకునేవాడిని ఉపవాసముతో. ఆ రోజు కష్టపడ్డాను, ఆ రోజు ఉపవాసం ఉన్నాను, ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను, కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. ఈ రోజు అనేక వరాలు ఇచ్చి దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు. పాటలు పాడగలుగుతాను, పాటలు రాయగలుగుతాను, హిందీలో, కన్నడలో, తెలుగులో, 3 భాషలలో వాక్యం చెప్పగలుగుతాం. గోవా, కర్ణాటక, అటు బొంబాయి, అటు చెన్నై, అనేక ప్రాంతాలలో దేవుని సువార్త పనిలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఏ విషయంలో కూడా నేను గర్వపడనండి. నాకంటే చిన్నోళ్ళు కనబడినా కూడా వందనాలయ్యా అని చెప్తాను. ఎందుకంటే ఈ సృష్టిలో ఏ మనుషుడు కూడా వ్యర్థుడు కాదండి. ప్రతి మనిషిని దేవుడు కలగజేశాడు. ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ మనిషిని ఎప్పుడు మార్చుకొని ఏ విధంగా వాడుకుంటాడో మనకు తెలియదు. దేవుడు కలగజేసినటువంటి మనుషుల యొక్క విలువ మనకు తెలియదు, కానీ సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు.